ప్రజల వ్యక్తిగత సమాచారానికి రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణ ఉంది. ప్రభుత్వం కూడా దాన్ని తీసుకోవడానికి వీల్లేదు అంటూ గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఇటు ప్రభుత్వంతో పాటుగా ఎంతోమంది చోరీ చేస్తున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని పత్రికల్లో ఇప్పుడు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పత్రికల్లో జరుగుతున్నటువంటి ఆ ప్రచారం ఏంటి, ఆ వార్త యొక్క సారాంశం ఏంటి, అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం అనేది చోరీ అవుతోందా లేదా అనేది మనం స్క్రీన్ మీద తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బుర్రలేని సర్కారు, డేటా చోర్, ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం సేకరణ, ప్రభుత్వ వెబ్సైట్లో అందరికీ అందుబాటులో, ఒక్క క్లిక్తో కీలక సమాచారం అంతా లభ్యం, ఇంటి అడ్రస్ నుంచి బ్యాంకు ఖాతా వరకు, పెళ్లి ఫోటోల నుంచి పాస్పోర్ట్ పాన్ కార్డు వరకు, ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోన్ నెంబర్లు అన్నీ ఓపెన్, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలాగైనా వాడచ్చు, 5 ఏళ్లుగా ఇదే తంతు, పట్టించుకున్న వాళ్ళుంటే ఒట్టు, క్రిటికల్ రివర్ కంపెనీకి రిజిస్ట్రేషన్ వివరాలు వేలిముద్రలు, ఇతర సమాచారము ఆ సంస్థకే వెళుతోందా అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఒక ఆర్టికల్ని మన ముందుకైతే తీసుకొచ్చింది. ఈ ఆర్టికల్ ప్రకారంగా బుర్రలేని సర్కారు, డేటా చోర్, అసలు మనుషుల వ్యక్తిగత సమాచారం అనేది మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు, రక్షణ. అలాంటిది ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ రక్షణ లేకుండా పోతుంది. వ్యక్తిగత సమాచారం అంతా కూడా ప్రభుత్వ వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉండేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. దాని ద్వారా ఒక్క క్లిక్తో కీలకమైనటువంటి సమాచారం అంతా వాళ్ళు తెలుసుకోవచ్చు. మన ఆధార్ కార్డు తెలుసుకోవచ్చు, మన పాన్ కార్డు వివరాలు తెలుసుకోవచ్చు, మన మొబైల్ నెంబర్లు తెలుసుకోవచ్చు, మన మొబైల్ నెంబర్లతో జత చేయబడినటువంటి అకౌంట్ నెంబర్లు తెలుసుకోవచ్చు, పాన్ కార్డ్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, రేషన్ కార్డ్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, అలాగే మన పాస్పోర్ట్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఇలా ఒకటి కాదు, మన వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం తెలుసుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సమాచారాన్ని అంతా ప్రభుత్వ వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉండేలాగా పెడుతోంది. పెళ్లి ఫోటోల నుంచి పాస్పోర్ట్ దాకా, పాన్ కార్డు వరకు, ఆధార్, రేషన్ కార్డులు, ఫోన్ నెంబర్లు అన్నీ ఓపెన్, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు. 5 ఏళ్ళుగా ఇదే తంతు, పట్టించుకున్న వాళ్ళు ఉంటే ఒట్టు. 5 ఏళ్ళుగా ఇదే తంతు కొనసాగుతున్న ఒక్క అధికారి కూడా పట్టించుకున్న వాళ్ళు పాపాన పోలేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు అంటూ ఈ ఆర్టికల్ అయితే రాసుకుంటూ వచ్చారు. అసలు ఈ ఆర్టికల్ ఏంటనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ వివరాలతో సహా పొందుపరిచారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్. ఇది ఒక వివాహ రిజిస్ట్రేషన్కు సంబంధించిన వివరాలు ఇవి. ఇందులో వధూవరుల 10th క్లాస్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు, పాస్పోర్ట్లను అప్లోడ్ చేసేశారు. ఒక్క క్లిక్తో ఎవరైనా వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే అనంతపురం అరవింద్ నగర్కి చెందినటువంటి ఒక యువకుడు సికింద్రాబాద్ సైనిక్పూర్కి చెందినటువంటి యువతిని అనంతపురంలోని జిఆర్ ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి ఫోన్ నెంబర్లు ఇవే, ఆధార్ నెంబర్లు రెడీ, 10th క్లాస్ మార్కు లిస్టు కాపీ కావాలంటే చూడండి, మెయిల్ ఐడీలు చూసుకోండి, పాస్పోర్ట్ కూడా చూసుకోవచ్చు, వాళ్ళ అమ్మా నాన్నల ఫోన్ నెంబర్లు, పెళ్లి రిజిస్ట్రేషన్కి సాక్షి సంతకాలు చేసేందుకు వచ్చిన వారి ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి, కావాలంటే చూసుకోవచ్చు. సో ఈ ప్రభుత్వ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వ వెబ్సైట్లో ఈ అనంతపురం అరవింద్ నగర్కి చెందినటువంటి ఒక యువకుడికి చెందినటువంటి వివాహానికి సంబంధించిన రిజిస్ట్రేషన్కి పత్రాలు, వారి పెళ్లి ఫోటోలు, వారి ఆధార్ కార్డులు, వారి మొబైల్ నెంబర్లు, వారి తల్లిదండ్రుల మొబైల్ నెంబర్లు, వారి వివాహానికి సాక్షి సంతకం చేసేందుకు వచ్చినటువంటి వారి మొబైల్ నెంబర్లు, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రభుత్వ వెబ్సైట్లో వాళ్ళు పొందుపరచడం జరిగింది. దాన్ని ఒక్క క్లిక్ చేస్తే చాలు, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా చూసుకోవచ్చు
అనేలాగా ఈ ప్రభుత్వ వ్యవహారం అయితే ఉంది. 5 సంవత్సరాల నుంచి ఇదే తంతు కొనసాగుతున్నప్పటికీ ఒక అధికారి జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇలా అయితే ఆంధ్రప్రదేశ్ పౌరుల అసలు వ్యక్తిగత సమాచారం అది దానికి రక్షణ ఎక్కడ ఉంటుంది అనేటువంటి ప్రశ్నలు అయితే ఇప్పుడు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. రాజ్యాంగంలోని 21వ అధికరణ పౌరులకు గోప్యత హక్కును ప్రసాదిస్తోంది. సో రాజ్యాంగంలోని 21వ అధికరణ పౌరులకు గోప్యత హక్కుని ప్రసాదిస్తోంది. దీని ప్రకారంగా ప్రజల నుంచి వారి వ్యక్తిగత రహస్య సమాచారం సేకరిస్తే ఏ అవసరం కోసం తీసుకుంటే ఆ అవసరానికి మాత్రమే వాడాలి. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అత్యంత భద్రంగా ఉంచాలి. కానీ జగన్ సర్కారు అంగట్లో ఉచిత సరుకుల్లాగా అందుబాటులో ఉంచింది. కేవలం ఒక ఫోన్ నెంబర్ తెలుసుకొని బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న రోజులు ఇవి. కానీ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్, పాస్పోర్ట్, పాన్ కార్డు వంటి సమగ్ర సమాచారాన్ని వెబ్సైట్లలో పెడితే మరి పరిస్థితి ఏంటి? సైబర్ చోరులు పండగ చేసుకోరా? కేవలం ఒక ఫోన్ నెంబర్ తెలుసుకొని ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఆ ఫోన్ నెంబర్తో జత చేయబడినటువంటి అకౌంట్ నెంబర్లు ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకొని సైబర్ నేరగాళ్ళు మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ ఖాళీ చేస్తున్నటువంటి రోజులు ఇవి. అలాంటిది ఒక మనిషికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని అసలు ప్రభుత్వం ఎలా ప్రభుత్వ వెబ్సైట్లలో పొందుపరుస్తుంది ఉంటుంది. సరే, ప్రభుత్వ వెబ్సైట్లో ఉండడం తప్పు కాదు, కానీ దాన్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే దానికి ఆప్షన్ ఉంది, ఎవరైనా చూసేదానికి ఆప్షన్ ఉంది. మరి వ్యక్తిగత సమాచారాన్ని చోరీ అయితే వారి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు, వారి భద్రతకి రక్షణ ఎక్కడిది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సమాధానం అయితే లేదు. అసలు క్రిటికల్ రివర్ కంపెనీకి రిజిస్ట్రేషన్ వివరాలు, వేలిముద్రలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇస్తున్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం భావించవచ్చు. సమాచారాలు ఈ క్రిటికల్ రివర్ అనేటువంటి కంపెనీకి వెళ్తున్నాయా అనేటువంటి అనుమానాలు కూడా మనకి రాకపోలేదు. బుర్రలేని సర్కార్, డేటా చోర్, ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం సేకరణ, సైబర్ నేరగాళ్లకు ఏపీ సర్కార్ సమాచార విందు. వ్యక్తిగత సమాచారానికి రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంది, ప్రభుత్వం కూడా దాన్ని తీసుకోవడానికి లేదు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన 2019 ఎన్నికల ముందు విపక్ష నేతగా డేటా చోరీ పేరుతో నానా రచ్చ చేశారు. అమ్మో, మీ ఆధార్ నెంబర్లు చంద్రబాబు దగ్గరున్నాయి, అయ్యో మీ బ్యాంకు ఖాతా వివరాలు చంద్రబాబు దగ్గరున్నాయి అంటూ ఊరూరా ఊదరగొట్టాడు. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి, అమ్మా మీ ఆధార్ కార్డు నెంబర్లు, మీ ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి సమాచారం మొత్తం చంద్రబాబు గారి దగ్గర ఉంది, అయ్యా మీ బ్యాంక్ అకౌంట్లు, మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయి, అవి ఆ డేటా మొత్తం చోరీ అయ్యే అవకాశం ఉంది, డేటా చోరీ అనేటువంటి మాటలతో అప్పుడు ఊరూరా జగన్మోహన్ రెడ్డి ఊదరగొట్టాడు. అప్పుడు ఆయన ఊదరగొట్టి తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏందయ్యా అంటే సేమ్ ఇదే. ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఆయన ప్రభుత్వ వెబ్సైట్లలో పొందుపరచడం, అవి అందరూ చూడడం, వాటిని మిస్యూజ్ కనుక చేస్తే సగటు ఆ పౌరుల పరిస్థితి ఏంటి, వారికి భద్రత ఎక్కడిది అంటే ఒక్కరి దగ్గర నుంచి కూడా సమాధానం అయితే రాదు. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే సైన్యంలో, రక్షణ రంగంలో పనిచేసే అటెండర్ నుంచి అధికారుల వరకు అందరి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. కానీ ఏపీలో మాత్రం ఎవరికీ ప్రైవసీ లేకుండా పోతుంది. అసలు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత భద్రత, వ్యక్తిగత డేటా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి భద్రత మన హక్కు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారే వ్యక్తిగత సమాచారానికి రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంది, ప్రభుత్వం కూడా దాన్ని తీసుకోవడానికి వీల్లేదు అంటూ ఆయనే చెప్పి ఇప్పుడు ఆయన చేస్తుంది ఏంటి? అదే వ్యక్తిగత సమాచారాన్ని, డేటాని చోరీ చేసి కొన్ని ప్రైవేట్ కంపెనీలకి వేలిముద్రలతో సహా ఇచ్చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే జగన్మోహన్ రెడ్డి మీద వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం.
సైన్యంలో పనిచేసే వారి దగ్గర నుంచి రక్షణ రంగంలో పనిచేసే అటెండర్ల నుంచి అధికారుల వరకు అందరి సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, నిర్లక్ష్యంగా కూడా అనకూడదేమో, ప్రభుత్వమే ఈ వ్యక్తిగత సమాచారాన్ని, ఈ డేటాని చోరీ చేసి వేరే వారికి అమ్మేస్తోంది అనేటువంటి సారాంశంతోనే ఈ ఆర్టికల్ అయితే ప్రధానంగా రాయడం జరిగింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజల ఆస్తులకు సంబంధించిన వివరాలు, వేలిముద్రలను డిజిటల్ రూపంలో క్రిటికల్ రివర్ అనే ప్రైవేటు కంపెనీ చేతిలో పెట్టారు. అలాగే ఇతర సమాచారాన్ని కూడా ఆ ప్రైవేటు కంపెనీకి మళ్ళిస్తున్నారా, వేర్వేరు కంపెనీల్లో భద్రపరుస్తున్నారా అనేది ప్రభుత్వమే చెప్పాలి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజల ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉంటాయో, అంటే మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటాం, ఆ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజల భద్రతకు సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో అవి క్రిటికల్ రివర్ అనేటువంటి కంపెనీకి ప్రభుత్వం ఆ డేటాని ఇవ్వడంతో పాటుగా వేలిముద్రలతో సహా ఇచ్చేస్తోంది అంటూ కూడా ఈ ఆర్టికల్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే